ఒక యజమానికట ద్రాక్ష తోట ఉంటే దానిలో అంజూరపు చెట్టు ఒకటి వేశాడట. 3 ఏళ్ళు అయిందట, ఫలించట్లేదట, కాపు కాయట్లేదట. అప్పుడు ఆ యజమాని తోటమాలితో ఏమని చెప్పాడు? దీన్ని నరికి వేయి అన్నాడట. దీని వలన ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి అంటే, ఒక మనిషి నాటించినటువంటి ఒక మొక్కే, అది చెట్టే ఫలించకపోతే ఆ యజమానుడి దానిని నరికివేయమన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక యజమానుడు ఒక మొక్కను నాటి ఆ మొక్క వాడికి ఉపయోగపడట్లేదు అని అనుకున్నప్పుడు ఈ మొక్క ఇక్కడ ఉండడం వ్యర్థం, దీనివల్ల మిగిలినటువంటి చెట్లకు కూడా నీడ తగిలి అవి ఎదగడం మానేశాయి, ఇదిగో ఇది ఒక్కటే స్థలాన్ని ఆక్రమించింది, ఇప్పుడు ఈ మొక్కే లేకపోతే ఇది ఎలాగో ఫలించలేదు కాబట్టి మిగిలిన చెట్లన్నా ఫలిస్తాయన్న ఉద్దేశంతో యజమాని ఆ మొక్కను నరికివేయమన్నాడు. ఇప్పుడు నష్టం ఎవరికి? యజమానుడికే నష్టం ప్రియమైన. అలాగని ఫలించని దానిని ఎన్ని రోజులు నట్టి పెట్టుకుంటాడు చెప్పండి అంటారు. దేవుడు కూడా ఈ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు కదా, ఈ సంవత్సర కాలం అంతా చూశాడు. వీడు మారతాడా మారడా, ఫలిస్తాడా లేదా, వాక్యంలోకి వస్తాడా లేదా, మందిరంలోనికి నడిపించబడతాడా లేదా అని ఎదురు చూస్తూనే ఉంటాడు. ఒకానొక క్షణం వచ్చేసరికి దేవుడు కూడా ఏమనుకుంటాడు? 2021 చూసా, 2022 చూసా, 23 చూసా, 24 కూడా చూసా, ఈ 25లో కూడా ఓర్పుతో సహనంతో కనిపెట్టి మరీ చూసా. ఈ 2025లోనైనా సరే వీడు వచ్చాడా, వీడు మారాడా సరి లేదా, యజమానితో తోటమాలితో ఏం చెప్తాడట? ఆ చెట్టుని నరికివే. ఆ చెట్టు ఎవరో కాదు, నువ్వు నేను. ఆ యజమానుడు ఎవరో కాదు, దేవుడు ప్రివేది. ఆ పనివాడు ఎవడో కాదు, మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ఒక చెట్టు ఫలించకపోతేనే యజమానుడు దాన్ని నరికివేయమని ఎలాగైతే చెప్పాడో, ఇప్పుడు మనము ఫలించకపోతే కూడా నరికివేయమన్న ఆజ్ఞ వచ్చినప్పుడు నరికివేయడానికి నరికేసి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? 3 ఏళ్ల నుండి నీ వల్ల ఎందుకు వ్యర్థమైపోవాలి? పనికిరాని మొక్కనే భూమి మీద ఉండడానికి వీల్లేదన్న దేవుడు పనికిరాని మనల్ని ఉంచుతాడని ఎలా అనుకుంటున్నారు? ఫలించని మొక్కనే దేవుడు తీసేయమన్నప్పుడు ఫలించని మనల్ని భూమి మీదకి ఎందుకు ఉంచుతాడా? లేదు ప్రియమైన వాళ్ళ. కింది వచ్చిన దగ్గరికి రండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించు వేయమని అతనితో చెప్పాను. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ చెట్టు ఎవరో కాదు, నువ్వు నేనే అనుకున్నాము. ఆ నరకమన్న ఆయన ఎవరో కాదు, దేవుడు అని అనుకున్నాము. ఇప్పుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏమని? ఆ ద్రాక్ష తోటమాలితో ఆయన అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా నేను కష్టపడతాను. 3 సంవత్సరాలు ఎదురు చూసావు కదా, ఇదిగో ఇంకొక సంవత్సరం ఎదురు చూడు, ఇంకొక సంవత్సరం నేను ఓపిక పట్టయ్యా, ఇదిగో నేనున్నాను కదా మధ్యవర్తిని, అది ఫలిస్తదేమో చూస్తానయ్యా. ఈ సంవత్సరం నా శక్తికి మించినటువంటి ప్రయాస నేను పడతాను. నేను ఎలాగైనా సరే ఆ చెట్టుని బ్రతికించడానికి, ఆ వాడిపోతున్న ఆ చెట్టుకి మరలా అధికమైన బలము వేసి అది ఫలించేలాగా ప్రయత్నం చేస్తాను. 1 సంవత్సరము మట్టుకు ఓపిక పట్టయ్యా, తోటమాలినైనా నేనున్నాను కదా, అప్పుడే దానిని నరికి వేయొద్దు అని ఆ మధ్యవర్తి అడుగుతున్నాడు. మధ్యవర్తి అడుగుతున్నాడు. తీసేస్తే ఉపయోగం ఏముందయ్యా, ఇదిగో మధ్యవర్తిగా నేనున్నాను కదా, దానిని సాగు చేసేవాడిని నేనున్నాను కదా, బాగు చేసేవాడిని నేనున్నాను కదా, అది ఫలించడానికి ఎంత మేర కష్టపడాలో నేనంత కష్టపడతాను. అది అభివృద్ధి చెందడానికి నా సాయశక్తుల అవసరమైతే నా రక్తాన్ని చెమటగా దారబోసి అది ఫలిస్తుందో లేదో నేను చూస్తానయ్యా. 1 సంవత్సరము ఓపిక పట్టు, సంవత్సరం దానికి ఆయుష్నివ్వయ్యా అని అడుగుతున్నాడు. ఈ ఉపమానం మీకు అర్థమైతే, మీరు మారాలని, మీరు దేవుని దగ్గరికి రావాలని, వాక్యాన్ని తెలుసుకోవాలని, దేవునిలో ఎదగాలని మీ కాపరి మీకోసం ఎంత ప్రయాసపడుతున్నాడో ఏ ఒక్క రోజైనా మీరు ఆలోచించారా? మిమ్మల్ని నిలబెట్టడం కోసం, మిమ్మల్ని బ్రతికించడం కోసం, మీకు ఆయుష్ని దేవుడు ఇవ్వడం కోసం మీ కాపరి మీకోసము తన 2 చేతులు దేవుని వైపు ఎందుకు ఎత్తుతున్నాడు అనుకుంటున్నారు? మీరు నశించి నరకానికి వెళ్ళడం కాపరికి ఇష్టం లేదు కనుక.
కాపరి ఏమనుకుంటున్నారు మీరు? వాక్యం అంటే, కాపరి అంటే ఏమనుకుంటున్నారు? సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? 5-10కి మన ఇంటికి వచ్చి సందా కోసం వచ్చేవాడని మీరు అనుకుంటున్నారా? మీకోసం ప్రార్థన చేసేవాడు ఇప్పుడు. సేవకుడు అంటే ఎవరు మీకోసం ప్రార్థించకపోయినా, ఎవరు మీకోసం నిలబడకపోయినా, మీ సుఖాలలో అయినా సరే సేవకుడు ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ మీ కష్టకాలంలో ప్రార్థన ధూపం వేసేది కేవలం సేవకుడు మాత్రమే. మిమ్మల్ని బతికించడం కోసం, మీకు జీవితాన్ని ఇవ్వడం కోసం, మరొక సంవత్సరంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళడం కోసం దేవుడి దగ్గర యాచన చేసేది ఎవరయ్యా అంటే ఆ మధ్యవర్తి, ఆ తోటమాలి ఎవరో కాదు, సంఘ సేవకుడు, సంఘ కాపరి.